అండి, ఈరోజు నా చిట్టు తల్లి ఫస్ట్ మంత్ బర్త్డే ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి. యాక్చువల్గా నేను బటర్ఫ్లై థీమ్ అయితే తెద్దాం అనుకోలేదు. ఫ్లవర్స్ పెట్టి రోజెస్ లవ్ సింబల్ వేసి అందులో పెడదామని వన్ కిందే రోజు ఫ్లవర్స్ వేసేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు రోజెస్ దొరకలేదు, తీసుకురాలేదు. అందుకనే స్కార్ఫ్ కనిపించింది. సరే బటర్ఫ్లై కింద స్కార్ఫ్ బాగానే ఉంటుందని పెట్టాను. పైన కొమ్మల కింద పెట్టిన అయితే చున్నీ అండి. ఈ బటర్ఫ్లైస్ నేను ఆల్రెడీ వాల్ కంటిద్దామని చేసుకున్నాను. వన్ కింద ఏ క్లాత్ పెట్టినా సెట్ అవ్వలేదు, అందుకని తీసి పెడదామని పెట్టాను. అక్కడ ఇంకా బటర్ఫ్లైస్ పెడదాం అనుకుంటే చిన్న చిన్నవి ఇంకా లేవు. అవి ఎక్కడో పాడేస్తే వెతికితే దొరికాయి. ఆ వన్ కింద అయితే సరిపోయి. ఆ లవ్ సింబల్ కూడా నేను ఏదో బర్త్డే దానికైతే చేసుకున్నాను, అది ఉంది కదా అని పెట్టాను. కాకపోతే పిక్స్లో అయితే అది యాడ్ చేయలేదు. ఫస్ట్ మంత్లీ బర్త్డేస్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఫస్ట్ మా ఆచేతలకి కూడా అలానే చేశాను. చిన్నపిల్లలకి ఈ మంత్లీ బర్త్డేస్ చేయడంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేది తీయడం చాలా కష్టం. ఎందుకంటే కింద పొడికేస్తున్నాం కదా, మెదులుతూనే ఉంటారు. కింద వైట్ క్లాత్ కింద అయితే నేను తీసుకున్నానంటే టర్కీ టవల్ అనమాట. పెద్ద టర్కీ టవల్ తీసుకుని ఇంకే కలర్ వేసినా సెట్ అవ్వలేదు. సరే ఈ వైట్ క్లాత్ అయితే బాగుంది, బాగా కనిపిస్తుంది బటర్ఫ్లై అని చెప్పి క్లాత్ తీసుకున్నాను. కాకపోతే ఇది పెడితే ఎంత ఈజీగా అయ్యిందో మా పాపతో ఫోటో తీయించడం చాలా కష్టమైంది. ఇలా పొడకేస్తే చాలు లేచిపోయేది. మొత్తం బటర్ఫ్లై మొత్తం కలిపేసేదండి. ఎన్నిసార్లు సెట్ చేశానంటే ఆ బటర్ఫ్లైని పైన దాన్ని ఆ పైన రోల్స్ అటు ఇటు పెట్టాలి. ఇంకా నాకు విసుగు వచ్చి రెండు వైపులు పెట్టేశానమాట. చూసారా, కొన్ని పిక్స్ మాత్రమే నేను పెట్టాను, నాకు అవి నచ్చినాయి అని. చాలా పిక్స్ తీశాను. ఫేస్ ఎక్స్ప్రెషన్ రావాలి కదా, మా పాపని తర్వాత చూపిస్తాను. ఆద్యాకైతే ఇలా చేశానండి. అప్పుడు సీతాఫలాలు అవైలబుల్గా ఉన్నాయి. లవ్ సింబల్ షేప్లో పెట్టేసి ఆద్యాన్ని పడుకోబెట్టి అన్నని కొంచెం ఫ్లవర్స్ ఉంటే వాటితో వేసేసాను. సేమ్ దీనికి ఇలా చేశాను కదా అని గులాబీ పూలు దొరికితే పెడదాం అనుకున్నాను, కానీ అవి అవైలబుల్గా లేవు. అందుకే బటర్ఫ్లై చేయాల్సి వచ్చింది. అది బాగుందా, ఇప్పుడు చేసిన బటర్ఫ్లై థీమ్ బాగుందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఈ బటర్ఫ్లై పెట్టడం చాలా ఈజీగానే అయింది. కాకపోతే పైన కొమ్ములు ఉంటాయి కదా బటర్ఫ్లైకి, ఆ కొమ్ములు అంటారు ఏమంటారో తెలీదు, అవి పెట్టడం రోల్ చేయడానికి ఆ చున్నీ చాలా కష్టమైంది నాకు. ఆ రోల్ అస్తమానం వచ్చేస్తుంది, అటు ఇటు పెడుతుంటే ఉండట్లేదు. అందుకే రెండు ఒక ఫేస్ టు ఫేస్ చూసుకున్నట్టు పెట్టేశాను. ఎన్నిసార్లు పెట్టినా మా పాప కూడా కదిపేసేది. అవి అసలు రోల్సే తిరగట్లేదంటే ఇది ఇంకా కదిపేసేది. ఒకవేళ మీరు ఈ థీమ్ చేయాలనుకుంటే కొంచెం చున్నీ మంచిది కాటన్ తీసుకోండి, ఎక్కువ తిరగంది తీసుకోండి. మా పాప పిక్స్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇది నచ్చింది, నాకు బటర్ఫ్లై ఎగురుతున్నట్టు అనిపించింది. ఇదైతే అది బాగుందో, ఈ పాపది ఇప్పుడు పుట్టిన పాపది బాగుందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ.